వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి మండిపడ్డారు. రప్ప అని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సినిమాల్లో డైలాగులు చెబితే తప్పేంటని సిగ్గుగా మాట్లాడుతున్నారని, జగన్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇలానే ఉంటామంటే 11 ఏళ్లకు ఒకటి పడిపోవడం ఖాయమన్నారు. సాక్షాత్తు జగన్ కోర్టు వాయిదాలను ఎగ్గొట్టి తిరుగుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేనిదే నిరూపించుకోవాలని అన్నారు మంత్రి. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు, విధ్వంసాలు చేశారు, అంతా అస్తవ్యస్తం చేశారు. అసలు పరిపాలన లేదు, ఎవరికి సమస్య చెప్పుకోవాలని తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సంవత్సర కాలంగా పరిపాలన మొత్తం కూడా ఒక మార్గంలో పెడుతూ అటు కేంద్ర సపోర్ట్ కూడా తీసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలమైపోయినటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇవాళ పెన్షన్స్, ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా ఈ దరిదాపులు ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్లు, పెంచినటువంటి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి దాదాపు ఇప్పటికి 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. చూసాం 1 ఇయర్లో ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు, విధ్వంసాలు చేశారు, అంతా అస్తవ్యస్తం చేశారు. అసలు పరిపాలన లేదు, ఎవరికి సమస్య చెప్పుకోవాలని తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సంవత్సర కాలంగా పరిపాలన మొత్తం కూడా ఒక మార్గంలో పెడుతూ అటు కేంద్ర సపోర్ట్ కూడా తీసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలమైపోయినటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇవాళ పెన్షన్స్, ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా ఈ దరిదాపులు ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్లు, పెంచినటువంటి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి దాదాపు ఇప్పటికి 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం.